Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ బౌన్స్ బ్యాక్, ఫ్యాన్ వేవ్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలలో కోల్పోయిన స్థానాలను తిరిగి నిలబెట్టుకునే దిశగా ఫ్యాన్ పార్టీ అడుగులు వేస్తోంది. అయితే అన్ని ప్రాంతాలలో కాదు. ప్రస్తుతం రాయలసీమలో మాత్రం వైసీపీ బలం క్రమంగా పెరుగుతున్నట్లు అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏడాదిలోనే రాయలసీమలోని 4 జిల్లాలలో సీన్ చేంజ్ అయినట్లు కనిపిస్తోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచకపోవడంతో పాటు ఆధిపత్య పోరు రాయలసీమలో నేతల మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. అదే కూటమి పార్టీ విజయానికి ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాయలసీమలో 4 జిల్లాలున్నాయి. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాలలో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 4 జిల్లాలలో కేవలం 7 చోట్ల మాత్రమే గత ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలోనూ కేవలం 3 స్థానాల్లోనే గెలిచింది. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే ఒక్క స్థానంలోనూ గెలవలేదు. కర్నూలు జిల్లాలో 12 స్థానాలు ఉంటే వైసీపీ 2 స్థానాల్లోనే విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలుంటే కేవలం వైసీపీ 2 స్థానాలకే పరిమితమైంది. మిగిలిన 12 స్థానాలను కూటమి గెలుచుకుంది. కూటమి పార్టీలు గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో పాటు అందరూ కలిసి సమన్వయంతో పనిచేయడం కూడా గత ఎన్నికలలో గెలుపునకు కారణంగా చెబుతున్నారు. అయితే మంత్రి పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు కూటమి నేతలలో అసంతృప్తి పెరిగిందంటున్నారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నప్పటికీ నేతల మధ్య కీచులాటలు ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. 3 పార్టీల నేతలకు నియోజకవర్గాలలో పొసగడం లేదు. తమ వల్లనే గెలుపు సాధ్యమైందని నమ్మిన నేతలు ఎన్నికల ఫలితాల తరువాత తమ వారికి అన్యాయం చేసి వేరే వారికి, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రాయలసీమలోని దాదాపు 40 నియోజకవర్గాలలో కూటమి నేతల మధ్య యుద్ధం నేరుగానే జరుగుతోంది. ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తాము సీట్లను త్యాగం చేసి కూటమి పార్టీలకు కట్టబెట్టినా వారు కేర్ చేయడం లేదన్న భావన అన్ని పార్టీల్లో నెలకొంది. దీంతో నియోజకవర్గాలలో కూటమికి కష్టాలు మొదలయ్యాయంటున్నారు. ఇక ఎమ్మెల్యేలపై కూడా ఏడాది కాలంలోనే వ్యతిరేకత పెరగడం కూడా రాయలసీమలోనే ఎక్కువగా జరుగుతుందంటున్నారు. వచ్చే ఎన్నికలలో కూటమి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా ఇక్కడ మాత్రం నేతలు ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి లేదని అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మరోవైపు జగన్ పట్ల సానుభూతి కూడా క్రమంగా పెరుగుతుండటంతో రాయలసీమలో వైసీపీకి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.